సైకిల్ నడపగలిగిన వారు కారును నడపలేకపోవడం ఇది ఏమిటి? ఆన్సర్ ఇదేంటంటే వ్యతిరేక బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల డెకథాన్లో మొదటి రోజు నిర్వహించబడే అంశాలేమిటి? ఆన్సర్ షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్. ఇవన్నీ కూడా పురుషుల డెకథాన్లో మొదటి రోజు నిర్వహించబడేటటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, విల్లింగ్టన్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ ఇది రోలింగ్ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సాకర్ సిటీ అనే పేరు గల ఫుట్బాల్ స్టేడియం ఎక్కడ కలదు? ఆన్సర్ ఇది జోహెన్స్బర్గ్లో కలదు. నెక్స్ట్ వన్, కింది వాటిలో డైమండ్ అని ఏ ఆట ఆడే ప్రదేశాన్ని పిలుస్తారు? ఆన్సర్ బేస్బాల్ ఆట ఆడే ప్రదేశాన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏజ్రా కప్ ఇది ఏ ఆటకు సంబంధించింది? ఆన్సర్ ఇది పోలో ఆటకు సంబంధించింది. పోలో. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఆగ్ క్రీడల లోగో ఏమిటి? మొట్టమొదటి ఆగ్ క్రీడల లోగో ఏమిటి? దీని యొక్క లోగో ఏంటంటే చార్మినార్. నెక్స్ట్ క్వశ్చన్, లాన్ టెన్నిస్లో ప్రసిద్ధి చెందినటువంటి వింబుల్డన్ ఎక్కడ ఉంది? వింబుల్డన్ ఇది ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బ్రిడ్జ్కు సంబంధించిన ట్రోఫీ ఏంటంటే హోల్కర్ ట్రోఫీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్లోని రోలాండ్ గారోస్ అనే స్టేడియం ఏ ఆటకు సంబంధించింది? ఆన్సర్ ఇది లాన్ టెన్నిస్ ఆటకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సంజయ్ గాంధీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది? ఆన్సర్ ఇది హాకీ ఆటకు సంబంధించింది. సంజయ్ గాంధీ ట్రోఫీ అనేది హాకీ ఆటకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గ్రాండ్ స్లామ్ కిందకు రానటువంటిది ఏమిటి? గ్రాండ్ స్లామ్ క్రిందకు రానటువంటిది అదేంటంటే సింగపూర్ ఓపెన్ అనేది ఇది గ్రాండ్ స్లామ్ క్రిందకు రానటువంటి ఆట. మరి గ్రాండ్ స్లామ్ క్రిందకు వచ్చేటటువంటివి ఏంటంటే యుఎస్ ఓపెన్, నెక్స్ట్ వింబుల్డన్, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అమెరికా జాతీయ క్రీడ ఏమిటి? అమెరికా జాతీయ క్రీడ ఏంటంటే బేస్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచుము. దీనిలో ఏంటంటే ఆగాఖాన్ కప్ ఇది హాకీ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ మర్డోకా కప్ ఇది ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ వన్, విల్లింగ్టన్ ట్రోఫీ ఇది రోయింగ్ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ సింగానియా ట్రోఫీ ఇది బ్రిడ్జ్కు సంబంధించింది. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరిగా జతపరచబడినది ఏమిటి? అవేంటంటే 2018 కామన్వెల్త్ క్రీడలు గోల్డ్ కోస్టులో జరిగినది. నెక్స్ట్ వన్, 2014 వరల్డ్ కప్ ఫుట్బాల్ అనేది బ్రెజిల్లో జరిగింది. అదేవిధంగా 2014 కామన్వెల్త్ ఒలింపిక్ క్రీడలు ఇవి గ్లాస్గోలో జరిగినవి. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కింది వాటిలో డమ్మీ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? ఆన్సర్ ఇది బ్రిడ్జ్ క్రీడకు సంబంధించింది. డమ్మీ అనే పదం. నెక్స్ట్, కింది వాటిలో సంక్రమణ ద్వారా కాకుండా లోపం వలన సంభవించే వ్యాధి ఏమిటి? సంక్రమణ ద్వారా కాకుండా లోపం వల్ల సంభవించే వ్యాధి
అదేంటంటే గాయిటర్ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి రసాయన నామం ఏమిటి? ఆన్సర్ కాల్సిఫెరాల్ అనేది విటమిన్ డి యొక్క రసాయన నామం. నెక్స్ట్ వన్, గవద బిళ్ళలు కింది దేని వల్ల వస్తుంది? మంప్స్ అనేవి దేని వల్ల వస్తుంది? ఆన్సర్ ఇవి వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాయములు త్వరగా మానుటకు సహాయపడే విటమిన్ ఏమిటి? ఆన్సర్ విటమిన్ సి. నెక్స్ట్ వన్, కింది వారిలో మశూచికి టీకాలను కనుగొన్నవారు ఎవరు? ఆన్సర్ లూయి పాస్చర్. మశూచికి టీకాలను కనుగొన్నటువంటి వారు లూయి పాస్చర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి ఏమిటి? ఆన్సర్ మశూచి. నెక్స్ట్ వన్, బోధనలో ఇది చాలా విశాలమైనది, సుదూరంలో సాధించదగినది. ఆన్సర్ ఏంటంటే లక్ష్యం. ఓకే, బోధనలో లక్ష్యం అనేది చాలా విశాలమైనది, సుదూరంలో సాధించదగినది లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల ప్రణాళిక రచన డాష్ క్రిందికి వస్తుంది? ఆన్సర్ ఇది వ్యవస్థాపన క్రిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాలికల సౌకర్యాలను నమోదు చేసేటప్పుడు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఆన్సర్ స్కిప్పింగ్. నెక్స్ట్ వన్ 50 మీటర్ల పరుగు. నెక్స్ట్ బంతిని విసురుట. ఇవన్నీ కూడా బాలికల సౌకర్యాలను నమోదు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రం ప్రాథమిక దశలో డాష్లో భాగంగా ఉండేది? ఆన్సర్ ఇది తత్వశాస్త్రంలో భాగంగా ఉండేది. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రాథమిక దశలో. నెక్స్ట్ క్వశ్చన్, కోహ్లెర్ ప్రయోగాలకు, మళ్ళీ చెప్తున్నాను, కోహ్లెర్ ప్రయోగాలకు ఉపయోగపడినటువంటి చింపాంజీలలో తెలివైనది ఏమిటి? ఆన్సర్ రానాంబిక అనేది తెలివైనది. దీన్ని మళ్ళీ చెప్తున్నాను, కోహ్లెర్ ప్రయోగాలకు ఉపయోగపడిన చింపాంజీలలో తెలివైనది రానాంబిక. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్ జంప్ ల్యాండింగ్ ఏరియా వెడల్పు ఎంత? ఆన్సర్ 2.75 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, షటిల్ బ్యాడ్మింటన్ నందు కాక్ ఈకల సంఖ్య ఎంత? కాక్ ఈకల సంఖ్య 14 నుంచి 16. నెక్స్ట్ క్వశ్చన్, ఖోఖో ఆట నందు ఎన్ని ఇన్నింగ్స్ ఉంటాయి? ఆన్సర్ 4 ఇన్నింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పెంటాథలిన్ ఈవెంట్ నందు ఈవెంట్కు మధ్య వ్యవధి ఎంత? పెంటాథలిన్ ఈవెంట్ నందు ఈవెంట్కి మధ్య వ్యవధి ఎంత అంటే 30 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, రిఫరీ విజిల్ వేసిన తర్వాత, ఓకే మళ్ళీ చెప్తున్నాను, రిఫరీ విజిల్ వేసిన తర్వాత ఎంత సమయంలో వాలీబాల్ సర్వ్ చేయాలి? ఆన్సర్ 5 సెకండ్లలో. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాయామ ఉపాధ్యాయుడు ఒక యాక్టివిటీని అనేక భాగాలుగా చేసి బోధించే పద్ధతి, దాన్ని ఏమంటారంటే విభజన పద్ధతి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హిట్లర్ హోమ్స్ అనేటటువంటి పదం ఏ ఆటకు సంబంధించింది? ఆన్సర్ ఇది బేస్బాల్ ఆటకు సంబంధించింది హిట్లర్ హోమ్స్ అనే పదం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి జన్మదినాన్ని జాతీయ క్రీడా దినంగా ప్రకటించారు? ఆన్సర్ ధ్యాన్ చంద్ వీరి యొక్క జన్మదినాన్ని. జాతీయ క్రీడా దినంగా ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హాకీ స్టిక్ వెనుక వైపున బాల్ తాకవచ్చునా? హాకీ స్టిక్ వెనుక వైపున బాల్ తాకవచ్చునా? ఆన్సర్ బాల్ అనేది తాకరాదు. నెక్స్ట్ వన్, బాస్కెట్బాల్ నందు టైమ్అవుట్ ఎవరు తెలియజేస్తారు? టైమ్అవుట్ను ఎవరు తెలియజేస్తారు? ఆన్సర్ కోచ్ లేక
అసిస్టెంట్ కోచ్ వీరేంటంటే బాస్కెట్బాల్ నందు టైమ్ అవుట్ని తెలియజేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, టేబుల్ టెన్నిస్ రాకెట్ పైన రబ్బరు ఎంత మందం కలిగి ఉంటుంది? టేబుల్ టెన్నిస్ రాకెట్ పైన రబ్బరు ఇది 2 మిల్లీమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్